అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు విష్ణు భక్తుల కథలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఇద్దరు శివభక్తుల కథలు చెప్పుకుందాం. విష్ణుకి శివుడికి భేదం లేదు కదా, వాళ్ళ భక్తుల్లోని కూడా భక్తికి భేదం ఉండదన్నమాట. అనగనగా ఒక ముని వాటికలో బ్రోకండు మహర్షి అనే గొప్ప మహర్షి ఉండేవాడు. ఆయనకి పిల్లలు లేరు. పాపం ఆయన భార్య కలిసి పిల్లల కోసం చాలా దీక్షగా తపస్సు చేశారు. ఆ తపస్సుకు సంతోషించి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. పెద్ద జటాజుటంతో 3 కళ్ళతో పులి తోలు కప్పుకున్న పార్వతమ్మతో సహా నంది మీద ఎక్కి మహాశివుడు ప్రత్యక్షమయ్యాడు. మృకండు మహర్షి ఆయన భార్య చాలా సంతోషపడ్డారు. ఎన్నో స్తోత్రాలు చేసి సాష్టాంగ నమస్కారాలు చేశారు. శివుడు వాళ్ళని ఆశీర్వదించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. చక్కని కొడుకు కావాలని కోరుకున్నారు. శివుడు సరే అన్నాడు. అయితే ఎక్కువ కాలం జీవించే కొడుకు కావాలనుకుంటే అతి దుర్మార్గుడు దుష్టుడు అయిన పుత్రుడు కలుగుతాడని, సన్మార్గుడు అయిన పుత్రుడు కావాలంటే అతి తక్కువ కాలం జీవించేవాడు కలుగుతాడని, ఎవరు కావాలో కోరుకోమని శివుడు అడిగాడు. ఎలాంటి పుత్రుడు కావాలో ఎంచుకోమని చెప్పాడు. పాపం బ్రోకండు మహర్షి చాలా ఆలోచించాడు. చివరికి ఒక కోరిక కోరుకున్నాడు. అది ఏంటంటే తక్కువ ఆయువు ఉన్నప్పటికీ మంచి గుణాలున్న యోగ్యుడైన పుత్రుడే కావాలని కోరుకున్నాడు అన్నమాట. పార్వతి పరమేశ్వరుడు తదాస్తు అని అంతర్ధానమయ్యారు. శివుడి మాట ప్రకారం మృకండు మహర్షి దంపతులకు చిన్ని చక్కటి బుజ్జి బాబు పుట్టాడు. అతడి పేరే మార్కండేయుడు. అతడు పెరుగుతున్న కొద్దీ అతి చిన్నతనంలో వేదంగాలు నేర్చుకున్నాడు. అన్ని చదువులలో తెలివితేటలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ అతడు 16 ఏళ్ల వరకే పెరుగుతాడని జాతకంలో ఉంది కదా. అతను పెరుగుతున్న కొద్దీ వాళ్ళ అమ్మా నాన్నలకి దిగులు కూడా పెరుగుతుంది. మృకండు మహర్షికి దేవుడి మీద నమ్మకం ఉంది కనుక చిన్నప్పటి నుంచి శివభక్తి, శివపూజ పిల్లవాడికి కూడా అలవాటు చేయించాడు. ఏ పెద్దవాళ్ళింటికి వచ్చినా వాళ్ళకి మార్కండేయుడి చేత పాద నమస్కారం చేయించేవాడు. వాళ్ళు దీర్ఘాయుష్మాన్ భవ చిరంజీవ అని ఆశీర్వదిస్తే ఆ పిల్లవాడు ఆయు పెరుగుతుందని ఆయన ఆశ. అంటే ఎక్కువ ఆయుష్లు నీకు ఉండాలి, ఎక్కువ కాలం బ్రతకాలి, సుఖంగా ఉండాలని దీవెనలకు అర్థం. అందుకని మన పెద్దవాళ్ళు కూడా మన ఇంటికి ఎవరైనా వస్తే నమస్కారం చెప్పమంటారు కదా. అందుకేనన్నమాట మీరు కూడా ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చక్కగా నమస్కారం చేయాలి. సరే, ఇలా ఉండగా సప్త ఋషులు నారద మహర్షితో కలిసి మృకండు మహర్షి ఆశ్రమానికి వచ్చారు. వాళ్ళందరి పాదాలకి మార్కండేయుడు నమస్కరించాడు. వాళ్ళందరూ కూడా దీర్ఘాయుష్మాన్ భవ అని మార్కండేయుడిని దీవించారు. వెంటనే నారదుల వారు పక్కుమని నవ్వేశారు. వాళ్ళంతా ఆశ్చర్యపోయి ఎందుకు నారద, ఎందుకు నవ్వుతున్నావని అడిగారు. ఈ అబ్బాయికి 16 ఏళ్ల ఆయువు, మీరేమో దీర్ఘాయువు ఉండాలి అన్నారు. అది ఎలా సాధ్యం? మీ దీవెన అబద్ధం అయిపోతే ఎలా? పైగా సప్త ఋషుల దీవెన వ్యర్థం అయిపోతుంది కదా అని అందరు అనుకుంటారు కదా. అందరూ పరిశీలించిన దీవెన అబద్ధం కాకూడదు కదా. వాళ్ళంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి పిల్లవాడి ఆయుష్ని పెంచమని కోరారు. తన వల్ల కాదని అన్నాడు బ్రహ్మ. శివుడి ఆజ్ఞ అని చెప్పి మార్కండేయుని దగ్గరికి పిలిచి శివుడిని బాగా పూజించమని చెప్పాడు. మార్కండేయుడు అప్పటి నుంచి ఇంకా నిష్ఠగా శివలింగానికి అభిషేకం చేసి 7 దళాలు పువ్వులు వేసి పూజ చేస్తూ శివుని ధ్యానం చేస్తూ శివనామం పాడుకుంటూ శివమంత్రం జపిస్తూ దీక్షతో శివపూజ చేసేవాడు. కొంతకాలానికి మార్కండేయుడు 16 ఏళ్ళ చెయ్యి ఇంకా ఆయువు పూర్తయ్యే సమయం వచ్చేసిందనమాట. మార్కండేయుణ్ణి ప్రాణం తీసుకోవడానికి యమకింకరులు వచ్చేశారు. కానీ శివుడి ముందు కూర్చొని జపం చేసుకుంటున్న మార్కండేయుని చూసేసరికి వారికి భయం వేసింది. మీ మార్కండేయుడు ప్రాణాలు తీయలేం, నాకు భయం వేస్తుంది స్వామి అని చెప్పారు. అప్పుడు యముడే బయలుదేరాడు. ఆయన వాహనం దున్నపోతు కదా, దాని మీద కూర్చొని యమపాసం పట్టుకొని వచ్చేశాడు. ఆయన వచ్చేసరికి మార్కండేయుడు నదిలో స్నానం చేసి చక్కగా విభూది రాసుకొని శివశివ అంటూ శివలింగం దగ్గరికి పూజ కోసం వెళ్తున్నాడు. అప్పుడు యముడు కనపడ్డాడనమాట. ఎవరు నువ్వు అని మార్కండేయుడు అడిగాడు. నేను యముణ్ణి, నీ ఆయువు పూర్తయింది, నీ ప్రాణాలు తీసుకెళ్లడానికి వచ్చాను అన్నాడు యముడు. తన ప్రాణాలు తీసేస్తే అమ్మా నాన్న బాధపడతారు, ఎలాగైనా యముడి నుంచి తప్పించుకోవాలని పరిగెత్తుకొని వెళ్ళాడు. యముడు దున్నపోతు మీద కూర్చొని ఇంకా వెంటపడ్డాడనమాట. పాపం మార్కండేయుడు పరిగెత్తుకుంటూ వెళ్లి తన పూజించుకుంటున్న శివలింగాన్ని పట్టుకొని శివ అని గట్టిగా అరిచాడు. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అని గట్టిగా అరిచాడు. యముడు మార్కండేయుడు ప్రాణాలు తీసేయాలని పాసం విసిరాడు. అది ఇంకా మార్కండేయుడు దాకా రాకముందే శివలింగం నుంచి హఠాత్తుగా సోలను పట్టుకొని శివుడు వచ్చేశాడు. ఎడమ కాలితో యముడు గుండె మీద ఒక తన్నాడు. ఆ దెబ్బకు యముడు నేల మీద పడి మూర్ఛపోయాడు. పాసం కూడా పక్కన పడిపోయింది. శివుడు, పార్వతి అమ్మవారు కూడా వచ్చింది. అమ్మ కదా, వాళ్ళిద్దరూ మార్కండేయుడి దగ్గరికి వచ్చి తనని తీసుకొని ముద్దు పెట్టుకొని నీకేం భయం లేదు నానా, మేమున్నామన్నారు. మార్కండేయుడు హాయిగా శివపార్వతుల్లో కూర్చున్నాడు. ఈ లోపల మృకండు మహర్షి, ఆయన భార్య, సప్త ఋషులు ఇంకా ఎందరో దేవతలు వచ్చి శంభో శంకర అంటూ స్తోత్రం చేశారు. ఇక నుండి మార్కండేయుడికి ఎన్నో యోగాలు ఆయుష్ను ఇస్తున్నామని చెప్పారు.
శివుడు ఎక్కువ కాలం ఆరోగ్యంగాను శక్తివంతంగా జీవించేలా వరమిచ్చాడు. ఇక వాళ్ళ అమ్మా నాన్నలతో అయితే సంతోషం పట్టలేకపోయారన్నమాట. యముడు మీద దయ చూపించండి అంటూ దేవతలంతా శివుడి మీద మొరపెట్టుకున్నారు. పాపం ఆయన పని ఆయన చేయాలని వచ్చాడు కదా, ఆయన తప్పేముంది అని అడిగారు దేవతలు. తన భక్తుల దగ్గర కూడా అతను రాకూడదని ఆజ్ఞ వేశాడు శివుడు. దయతో యముడికి తెల వచ్చేలా చేశాడు. మళ్ళీ ఆయనే ఆ శివుడి దయతో ఆయన్ని కాపాడాడు. అప్పుడు యముడు, సాంబశివ, నన్ను క్షమించు స్వామి, ఇక మీద నీ భక్తుల జోలికి నేను వెళ్ళను అని శివుడు కాళ్ళ మీద పడి దండం పెట్టాడు. అప్పటి నుంచి శివభక్తుడైన మార్కండేయుడు మహర్షి ఎంతో కాలం హాయిగా ఉన్నాడు. ఇది మార్కండేయుడు కథ చూశారు. ఇంకో భక్తుడు కూడా పట్టుదలతో దీక్షతో భగవంతుని పూజించి ఆయనే తన దగ్గరికి రప్పించుకున్నాడు. మీరు కూడా అంత పట్టుదలతో ఉండాలని మాట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీ భక్తి ఛానల్ని ఫాలో అవ్వండి.